ఓం నమ శివాయ. వెల్కమ్ టు హలో సుధా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సండే అనమాట. మా ఊరికి దగ్గరలో కాటం అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ శివుడు ఉంటాడు. ఆ ప్లేస్కి అయితే ఈరోజు ఫ్యామిలీతో కలిసి నైట్ నిద్ర చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నైట్ 8-8:30 అలా అవుతుంది టైము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా అండ్ మన హలో సుధా అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీ కాటి కోటిలింగేశ్వర స్వామి ఆలయం దర్శించడానికి అయితే మొత్తం 6 అయితే వెళ్తున్నాం అనమాట. 5 మంది వచ్చేసి కార్లో వెళ్తున్నారు, నేను వచ్చేసి బైక్లో వెళ్తున్నాను అనమాట. ఇందాక చూపించా కదా, అదే మన న్యూ బ్రాండ్ యమహా R15 V4. మొత్తానికి మా అమ్మ, మా చెల్లెలు, తమ్ముడు అండ్ 2 రిలేటివ్స్ అనమాట. ప్రజెంట్ మేము ఉన్నదైతే కనుక నార్పల విలేజ్, అనంతపురం డిస్టిక్ అనమాట. మా ఊరు నుంచి కాటి కోటిలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఒక 22 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. మేము గంట జర్నీ చేసామన్నమాట. నైట్ 9:30కి అంతా మనము కాటి కోటిలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే చేరుకున్నాము. చాలా అంటే చాలా చలిగా ఉంది. అండ్ చూడండి, ఇదే అనమాట మన కాటి కోటిలింగేశ్వర స్వామి ఆలయము. మేము సింపుల్గా వచ్చేసి ఈ ఆలయాన్ని, ఈ దేవస్థానాన్ని కాటం అంటాం అనమాట. ఇక్కడ కాటమయ్య స్వామి ఉంటాడంటే మన శివుడే ఇక్కడ కొలువై ఉన్నాడు అనమాట. ఎక్కడ పడుకోవాలని అయితే వెతుకుతున్నాము. మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ పడుకున్నారు. మాకైతే సపరేట్గా స్వామివారికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి పడుకున్నాము. నైట్ 10 to 10:30 లోపలైతే నిద్రపోయినాను. కొద్దిసేపు అయిన తర్వాత దేవస్థానం కదా, నిద్ర అయితే రావడం లేదనమాట. ఎగ్జాక్ట్గా 3కి అయితే మెలకు వచ్చింది. అలాగే పడుకున్నా. 3:30కి అయితే కనుక లేచేసా. ఇంకా లేచి అయితే కనుక నేను ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుందామని అయితే కనుక వెళ్తూ ఉన్నా. చూడండి, ఇప్పుడే టెంపుల్లో గంట కూడా కొడుతున్నారు. ఇంకా శివస్వాములకి సపరేట్ రూమ్ ఉంది ఇక్కడ పడుకున్నా. మా అమ్మ స్వాములు అక్కడ ఉన్నారు వేరే చోట. వెళ్ళి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి ఫోన్కి స్నానం చేయడము, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇవన్నీ అయిపోతే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉందో చూపిస్తా. చాలా అంటే చాలా 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 చల్లగా ఉంది. అసలు నిద్ర కూడా రావడం లేదు ఈ చలికి. గజ ఉనుగుతాను నేనైతే. అప్పుడే శివస్వాములు స్నానం చేసి బట్టలు కూడా ఆరేసుకున్నారు చాలా మంది. చూపిస్తా చూడండి. స్వామివారు అంతా బట్టలు ఆరేసుకున్నారు. నైట్ పడుకునేది ఈ రూమ్లోనే. స్వాములకు ఒకటే సపరేట్ రూమ్ ఇది. ఓం నమ శివాయ. స్నానం చేసేది ఇక్కడే ట్యాంకీకి. శివాయ. స్వామివారి గుడి ఇక్కడ ఉంది. ఇది గుడి. చలి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ. చలి అయితే బాగుంది. ఎంత దూరం ఉంది స్వామి నుంచి కోన? పెట్టు ఉండి ఇంకా అందరు రాళ్ళు స్వామి. ఎక్కువ గట్టిగా అమ్మ స్వామి శరణం. ఓం నమ శివాయ. నువ్వు వేసుకుని వా, బురదందని దిగినా పని. మొత్తానికి అయితే ఇక్కడ కూర దగ్గరికి వచ్చినాము స్నానం చేయడానికి. ఎర్లీ మార్నింగ్ 4 అయితే అంది టైం. నిమ్మ చూసేస్తాలే. ఎర్లీ మార్నింగ్ అయితే కనుక స్నానం చేయడానికి అయితే నేను మా బ్రదర్తో కలిసి అయితే కనుక ఒక చోట గజాగుండం ఉంటుంది, అంటే అక్కడ స్నానం చేయడానికి వీలుగా ఉంటుందంట. ఇలా ఉంటుంది. అక్కడికైతే చేయడానికి అయితే వెళ్ళాము. బట్ ఏంటంటే కనుక చీకటిగా ఉంటే చాలా ఎక్కువగా, అందుకని అక్కడ చేయలేదు. జస్ట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను అనమాట. ఆ ప్లేస్ చూడడానికి అయితే చాలా బాగుంది. మార్నింగ్ టైంలో అయితే ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్. గజాగుండం దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము స్వామివారి టెంపుల్ దగ్గరనే ట్యాంక్ ఉంటుంది అనమాట స్నానం చేయడానికి. ఇక్కడే మేమైతే స్నానం చేసాము. చాలామంది శివస్వాములు, అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడే స్నానం అయితే చేస్తున్నారు. చూడండి. శివాయ.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మార్నింగ్ 5 అంతా అయితే కనుక స్నానాలు అంతా అయిపోయినాయి. లగేజ్ అంతా అయితే కనుక కార్లో పెడుతున్నారు అక్కడ చూడండి. అయిపోయింది. ఇప్పుడైతే మనం స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. కాటి కోటిలింగేశ్వర అంటే కాటమయ్య అంటాం. అంటే శివుడే ఇక్కడ కూడా. ఓం నమ శివాయ. సిరి మేమైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే ఒక 10 మంది ఏమో శివస్వాములు కొత్తగా అయితే మాల వేస్తున్నారు. ఈరోజే ఇంకా స్టార్ట్ వాళ్ళ శివదీక్ష అనమాట. మేమైతే స్వామి ముందర అయితే దీపాలు వెలిగించి మొక్కుకున్నాను. ఈ శ్రీ కాటి కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో అయితే శివుడు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఆయన రూపురేఖలంతా మామూలుగా అయితే మన శివలింగాలు ఉంటాయి కదా, ఇక్కడైతే చూడండి స్వామివారు ఎలా ఉన్నారు. కొంచెం ఈ స్వామివారి రూపం అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట. చాలా చాలా బాగుంది ఈ కాటమయ్య స్వామి. చూడండి కొత్తగా వీళ్ళైతే శివదీక్ష అయితే తీసుకున్నారు ఈ స్వాములంతా. మొత్తానికి శ్రీ కాటి కోటిలింగేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అవర్ టాస్క్ ఈజ్ టు విజిట్ పక్క మహా దేవతలు. వాళ్ళు వచ్చేసి కొండపైన ఉంటారు గుహలో. అక్కడికైతే మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి అన్నమాట. లెట్స్ గో టు మహాదేవి గుహ. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మనము పైన కొండ ఉంది, కొండ పైన కూడా గుహ ఉంది. గుహ దగ్గర స్వామివారు ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళడానికి ఒక 100 నుంచి 150 లోపల మెట్లు ఉంటాయి అన్నమాట. చాలా స్లాంట్గా ఉంటాయి, అంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూపిస్తా అక్కడ కూడా స్వామిని. కొంచెం వీడియో క్లారిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 5 గంటల. మేబీ క్లారిటీ తక్కువ ఉండొచ్చు. పదాన్ని చూపిస్తాను స్వామివారిని. ఇక్కడ నుంచి స్వామి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి దారి అంతా పైకి, కొండ పైకి. ఓం నమ శివాయ. ఇట్లా పార్నపల్లికి పోతుంది ఇటు. ఇది స్వామివారి టెంపుల్. చూడండి ఎలా ఉందంతా. ఇక్కడ మెట్లు ఫస్ట్ స్టెప్ ఎక్కుతాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి ఇట్లా ఉంటుంది, స్లాంట్గా ఉంటాయి స్టెప్స్. మా సాములు చూడండి ముందు ఎట్టిపోతున్నారు. లైట్లు మటుకు బాగా పెట్టినారు మెదకులు ఎక్కే చోట. ఓం నమ శివాయ. చాలామంది కూరలు కోరుకుంటా ఇలా అయితే రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టినారు. ఓం నమ శివాయ. ఇక్కడ కొండ మటుకు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ కాబట్టి కనపడడం లేదు, కానీ మార్నింగ్ టైంలో అయితే కనుక కొండ పెద్దగా ఉంటుంది ఇక్కడ. చూడండి కింద టెంపుల్ ఎలా కనపడుతుందో. ఓం నమ శివాయ. స్వామివారి టెంపుల్ ఇక్కడ ఉంది, అది స్వామివారి టెంపుల్. రండి పైకి వెళ్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ముక్కోటి ఏకాదశి బాగా చదువుతా స్వామిడా? సాములు భయంకరంగా వచ్చారు ఇక్కడికి. పార్నపల్లి ఇక్కడ శివుడు వెలిచినాడు కదా ఇక్కడ. కాటి కోటిలింగేశ్వర అంటారు కదా. పడుకోవడానికి కానీ అంత బాగుండేదా స్వామిడా?
మొత్తానికి మనం 100+ స్టెప్స్ని అయితే ఎక్కాము. అదిగో చూడండి, అక్కడ కనపడుతుంది చూడండి గుహ. ఆ గుహ లోపలనే మన అక్క మహాదేవతలు అయితే ఉంటారు అన్నమాట. అడగనపడతా స్వామి వీడికి అంటావా? లాస్ట్ ఆడ పద్దన మొత్తానికైతే కనుక మెట్లన్నీ ఎక్కేసినాం. అంతెందుకు స్వామి మళ్ళీ చూడు, అమ్మాయి స్వామికి ఎట్లా పెదనాయన స్వామికి ఎట్లా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడండి ఎట్టుందా, పెద్ద పెద్ద కొండలు ఇవి. ఓం నమ శివాయ. ఇదొక గుహ, ఇదొక గుహ. గుహ ఉంది. ఏంది బట్టలు తెచ్చినారు స్వామి? కొండపైన ఉన్నటువంటి అక్క మహాదేవి అమ్మవార్లకైతే కనుక మనం పూజ చేసి టెంకాయ అయితే కొట్టడం జరిగింది. చూడండి అక్క మహాదేవి గారు ఎలా ఉన్నారు ఇక్కడ. శివలింగము, పార్వతి పరమేశ్వరుడు రూపాలు ఉన్నాయంట. మీరు ఎంత దూరం ఎంట్రీ? ఇంటి సుమారుగా అంత దూరం మాత్రమే. అంతేలో 200 మీటర్లు అట్లా వింటారు అంతే. పోయే కొద్దీ గాలి ఆడదా ముగ్గు గబ్బిలాలు ఫుల్గా ఉంటాయి లోపల. అందులో దారులు వేరు ఇట్లా ఇప్పుడు బయట ఆ గబ్బిలాల వాసన వస్తుంది చూడు, అది పీల్చుకుంటే బొలే ఎఫెక్ట్ అంట మంచికి. వీటి నుంచి ఈడికి వస్తుంది దేవుళ్ళ దగ్గరికి. మా లోపలికి కొద్దీ మనకి గాలి ఆడదు. మన అట్లాంటప్పుడు పెద్ద తాడు వేసుకొని తాడుకుండా పోవాల. ఇక్కడ కట్టుకునేది అవు స్వామి. పోయినంత కాడికి పోతాము, అంత లోపలికి పోతాము మనం. అవు స్వామి సగం పైన బాగుంది అయితే. పోయే ధైర్యం చేసి పోయే వాళ్ళు పోతారు. లోపల దారిలో అయితే ఉన్నాయంటే ఎక్కువ దారి చూసుకొని పోవాలి. ఇట్లా శ్రీశైలము, తిరుపతి, ఇంకోటి ఏం స్వామి గంపమల్లయ్య కొండకు పోతుందంట లోపల నుంచే. పోయే వాళ్ళు అప్పట్లో పోతా అన్నారు, ఇప్పుడు పోలేరు. అప్పట్లో వాళ్ళు శ్రీశైలం కూడా ఉంటుందేమో స్వామి, ఉంటాయి రూట్లో. అప్పుడు అన్నో గుహలలోనే ఎవరో పోయి అట్లా ఇరుక్కుపోయినారంట. ఈయనేనా? కాంటాక్ట్ అనేది సింపుల్ అనమాట. మేము ఇక్కడ ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాము ఈ గుహ దగ్గర. మేమేం మాట్లాడుతున్నాం అంటే కనుక లోపల గుహ ఉంది అనమాట. ఆ గుహ మార్గం నుంచి మనం అయితే శ్రీశైలము, తిరుపతి అండ్ గంపమల్లాన అనే దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మనం అయితే వెళ్ళలేదు, కానీ ఇంతకుముందు మునులు, మహర్షులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ దారి ఉపయోగించి శ్రీశైలం ఇక్కడికి అయితే చేరుకునేవారంట. కోటిలింగేశ్వర స్వామి మనకైతే తిన్నాం చూడండి. ఆ పైన ఉన్నాడు దేవుడు. అక్కడికి పోయి నడుచుకుంటూ వచ్చి మెట్ల దాని నుంచి పోవాలా. చూడండి ఇట్లా మనము పార్నపల్లికి పోవచ్చు. ఇట్లా పార్నపల్లి ఇట్లే పోదాం. మొత్తానికి స్వామివారి దర్శనం అయిపోయింది. అండ్ గుహ దగ్గరకు కూడా పోయి చూసినాం అనమాట. పైన అక్కమ్మ గారు ఉంటారు అనమాట, పైన కొండ పైన.
ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అట్లా అవుతుంది. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. కాటి కోటిలింగేశ్వర స్వామి దర్శనము. మా సైడ్ అయితే మేము కాటం అంటాం. మొత్తానికి అయితే కనుక స్వామివారి దర్శనం అయిపోయింది. వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే తిరిగి మా ఊరికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. కొండ చూడండి మార్నింగ్ టైం ఎంత బాగుంది చూడండి కొండ. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ కొండ. మార్నింగ్ డ్రోన్ విజువల్స్ అయితే చాలా బాగా కనపడుతుంది కింద. ఇప్పుడు స్నానంగా నువ్వు బాగా సరిపోయినాయి వాళ్ళలో బెరిగిన రెడీ అయినావు. తీసిన అప్పుడే కొండ. మళ్ళీ చూసుకో. మన వీడియోస్ మీకు నచ్చితే మటు ఖచ్చితంగా మన ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.